మూడు అంశాలు మిత్రులారా మన ముందున్నాయి. ఒకటి, మోడీ ఈరోజు దేశంలో గెలిచినని విర్రవీగుతున్న పరిస్థితి ఒకటి. రెండోది, బక్కోడు ఉద్యోగాలు వేస్తా అని చెప్పిండు. మూడోది, మన రేవంత్ అన్నతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎట్లా కాబోతుందో ఈ మూడు అంశాలు 3 నిమిషాలు చెప్తా మిత్రులారా. ఇవాళ ఓట్లు మనం వేస్తున్నాం, కానీ మిషన్లేమో ఎవరికో వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని మోడీ అనే ఒక కేడీ చేస్తున్న కుట్రలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ మొన్ననే మళ్ళా ఒక సన్యాసి రెండోసారి ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు. ఈ సన్యాసుల వల్ల మనకేం లాభం లేదు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దేశంలో యువత అంతా కూడా నిరుద్యోగ పాలవుతుంటే మతం పేరు చెప్పి ఈరోజు మోడీ చేస్తున్న మోసాన్ని మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కోగలదు. అది దేశంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 2024లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కలుపుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మోడీ మీద ఈ దేశ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు తొందరనే ఉంది. దాంట్లో కొల్లాపూర్ ప్రజలు కూడా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఉద్యోగాలను వేసిండి బక్కోడు. 191,000 ఉద్యోగాలు 91,000 ఉన్నాయని చెప్పిండు. ఇలా మరి 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినవరా బాయ్? 1,00,000 ఉద్యోగాలు ఎవరికి అమ్ముకున్నామని చెప్పి ఈరోజు యువత అడుగుతున్నది. ఇక్కడ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన మిత్రులు కూడా ఉన్నారు. ఇవాళ 91,000 ఉద్యోగాలు దాంట్లో ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ అసెంబ్లీలో ప్రకటన చేసినా ఇక పండుగ చేసుకోరంటుండ్రు. మేమంటున్నాం, పాలు పోసుకోండి, పూలేసుకొని మీ ఏమంటాం దాన్ని, మా రేవంత్ రెడ్డి గారు అన్నది శ్రద్ధాంజలి ఘటించండి. కానీ మీ వల్ల ఉద్యోగాలు వేయడం చేత కావట్లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పెట్టినాం 2 లక్షల ఉద్యోగాలు బడ్జెటరీ పోస్టులు వేస్తాం. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అదనంగా వేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు రాబోయ్ ఇవాళ 4,82,000 ఉద్యోగాలు వేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో మహా అయితే 40,000-50,000 ఉద్యోగాలు టీడీపీ ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది. ఒక్క బడ్జెటరీ పోస్ట్ ఇవాళ కేసీఆర్ వేసిండా, టీఆర్ఎస్ వేసిండా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అది ఆ కొల్లాపూర్ చెప్తున్నది. ఇక్కడ గెలిచిన మిత్రుడు హర్షవర్ధన్ కోసం మేమందరం కూడా ఈ ప్రాంతంలో జరిగినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమ కోర్చి వాళ్ళ రక్తంతో నిన్ను గెలిపిస్తే ఈ బక్కోని కమ్ముడు పోయి ఇవాళ నువ్వు సాధిస్తున్నది ఏంటిది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నది మీ యొక్క ఆదరాభిమానులతో అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చెప్తున్నాయిగా, చివరగా రేవంత్ అన్న ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే వరకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేపట్టే వరకు కేసీఆర్కు ఉచ్చబడుతున్నది. ఇవాళ గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఇవాళ నీ 100 మాగదులతో కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను భయపెట్టించొచ్చుగాక, పోలీసులతో కేసులు పెట్టించొచ్చుగాక. గుర్తుపెట్టుకోండి, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదు అని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉన్నది. అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఈ దగుల్బాజీలకు మనం ఇలా ఒక అలుసుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు అమ్మ సోనియా గాంధీ ఈరోజు త్యాగం చేస్తే ఇవాళ కేసీఆర్ మోసం చేసి అమ్మ పాలు దాగి రొమ్ము కుద్దిన చందాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 12 మందిని తీసుకున్న చరిత్ర మేము చూసినాం. నిజంగా నీకు బలమే ఉంటే మా ఎమ్మెల్యేలు ఇలా ఎందుకు అవసరం వచ్చింది, ఇలా కొల్లాపూర్ ఎమ్మెల్యే ఎందుకు అవసరం వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఆలోచనతో ముందుకు పోదాం, ఆవేశంతో కాదు. రేపు మన పార్టీ 2022 పెట్టని, 23 పెట్టని, 24 పెట్టని, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో పాలించేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.